ఈ రోజు కూడా నేను ఒకటే వెళ్తున్నా స్టూడియోకి. అన్నయ్యకి మదనపల్లిలో షూట్ ఉంటే అన్నయ్య మార్నింగే వెళ్ళిపోయారు. నేను కూడా మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి అయితే నేను ఇంకా వచ్చేసాను. వెళ్తుండగా రోడ్లో పూలైతే తీసుకున్నాను దేవుడికి పెట్టడానికి. ఇంకా అలానే అవుట్డోర్ ప్లాంట్స్ ఉంటే బయట పెట్టేసి ఇంకా స్టూడియో మొత్తం క్లీన్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను. 7 కొండల వైపు అడుగులు వేసా, ఏ నమ్మకమో నన్ను నడిపే శ్వాసగా, చెప్పలేని బాధలతో మౌనంగా వచ్చా, నీ ముందే నిలబడి నిన్నే అడిగా. ఏమి కోరాలో తెలియదు స్వామి, ఏది నిజమో అర్థం కాలేదు స్వామి. ఇంకా అలా కస్టమర్స్ వచ్చింటే కొంచెం వర్క్ ఉండి అయితే చేస్తున్నా. ఇంకా అజియోలో నేను మళ్ళీ బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే పెట్టాను అనమాట. సేమ్ డ్రెస్సులు పెట్టినప్పుడు ఇది కూడా పెట్టాను. డ్రెస్సులు అయితే బాగా రాలేదు. సో ఈ ప్రోడక్ట్స్ అయితే ఎలా వచ్చాయి చూడాలి. నేను ఇప్పుడే కిందకి వెళ్ళి అయితే తీసుకొని వచ్చాను. ప్రోడక్ట్స్ అయితే సేమే ఉంటాయి, జస్ట్ బ్రాండ్ మారుతుంది అంతే. కానీ కొన్ని ఫేక్ కూడా ఉంటాయి, సో నమ్మలేము. నేను మాక్సిమం నైకాలోనే పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఆ రోజు డ్రెస్సులు పెట్టేశాను, నేను ఇవి కూడా పెట్టేశాను. బ్యూటీ ఏది కావాలన్నా మీకు నైకాలో బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. మన స్టూడియోకి ఒక తమ్ముడు వచ్చాడు ఫోటోగ్రఫీ నేర్చుకోవాలని చెప్పి. ఇంకా సరే అని అన్నయ్య ఒకరే ఉన్నానని తను రమ్మని చెప్పారు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే అయింది. ఇంకా కాఫీ ఎగ్ పఫ్ అయితే అప్పుడు చెప్పుకొని తిన్నామన్నమాట. కస్టమర్స్ అయితే వచ్చారు, ఫ్రేమ్స్ కావాలని చెప్పి సెలెక్ట్ చేసేసి అయితే వెళ్ళారు. ఇంకా అన్నయ్య వచ్చేది అయితే 4 అయిపోయింది. ఆ టైం వరకు మేము స్టూడియోలోనే ఉన్నాము. నో లంచ్, మాకు కూడా ఏం ఆకలేదు, మధ్యలో స్నాక్స్ తింటున్నాం కదా. సో ఇంకా అన్నయ్య ఇంకా సరే మీరు వెళ్తాం పదండి అని చెప్పి ఇంటికైతే తీసుకొచ్చారు నన్ను. ఇంకా నువ్వు వద్దులు ఇంట్లోనే ఉండు అన్నాడు అన్నయ్య. సరే ఇంకా మార్నింగ్ నుంచి కూర్చున్నాను కదా, నాకు కూడా కొంచెం టైర్డ్గా ఉండింది. సరే అని చెప్పి నేనైతే ఇంట్లో ఉండిపోయాను. సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్, టేక్ కేర్.